Hi viewers, welcome to Madruka classes. నేను మీ యాకే సార్ను మధురిక క్లాసెస్ లో టెట్ మరియు డిఎస్ క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్ లో చూడవచ్చు. అదే విధంగా మనం యూట్యూబ్ లో కూడా మధురిక క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో మధురిక క్లాసెస్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే మధురిక క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో నెక్స్ట్ చాప్టర్ అయిన బీజగణితం, దీన్ని ఆంగ్లంలో ఆల్జిబ్రా అంటారు. ఈ ఆల్జిబ్రా అనే ఆంగ్ల పదము ఒక అరబిక్ పదం నుండి వచ్చింది. మిగతా పదాలన్నీ కూడా మనకు గణిత శాస్త్రంలో వస్తే గ్రీకు లేదా లాటిన్ అండి. ఎస్పెషల్లీగా ఈ ఆల్జిబ్రా అనే ఆంగ్ల పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే అరబిక్ పదం నుండి వచ్చింది. మరి ఆల్జిబ్రా అనే పదానికి మూలమైన గ్రంథం ఏంటంటే ఆల్ జబర్వా ఆల్ ముకాబలా. ఏమంటున్నా? ఆల్ జబర్వా ఆల్ ముకాబలా. ఆల్జిబ్రా అనే పదము ఏ భాషా ఆల్జిబ్రా అనే ఆంగ్ల పదము ఏ భాష నుండి వచ్చిందంటే అరబిక్ భాష నుండి వచ్చింది. ఏది ఆ పదము ఏంటంటే ఆల్జబర్. ఆల్జబర్కి మూలమైన గ్రంథం ఏంటంటే ఆల్ జబర్వా ఆల్ ముకాబలా. ఆల్ జబర్వా ఆల్ ముకాబలా అనే గ్రంథం నుండి తీసుకోబడిందే ఆల్జబర్. ఆ ఆల్జబర్ నుండి వచ్చిందే ఆల్జిబ్రా. మరి ఈ ఆల్ జబర్వా ఆల్ ముకాబలా అనే గ్రంథాన్ని రాసిన గణిత శాస్త్రవేత్త ఎవరై అంటే ఆల్-ఖవారాజ్మీ. మరి ఆల్-ఖవారాజ్మీ ఏ దేశ గణిత శాస్త్రవేత్త అంటే ఇతను పర్షియన్ గణిత శాస్త్రవేత్త. పర్షియన్ అంటే ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ ఈ ప్రదేశాలనే, అప్పుడు ఆ ప్రదేశాలని పర్షియన్ ప్రదేశాలు అనేవారు. రైట్. ఈ ఆల్-ఖవారాజ్మీ అనే గణిత శాస్త్రవేత్త పర్షియన్ ప్రాంతానికి చెందినవాడు. ఇతను రచించిన గ్రంథం ఏంటంటే ఆల్ జబర్వా ఆల్ ముకాబలా. ఈ ఆల్ జబర్వా ఆల్ ముకాబలాలో నుంచే ఆల్జబర్ అనే పదం నుండి ఆల్జిబ్రా అనే ఆంగ్ల పదం వచ్చిందండి. ఇంతకీ ఆల్జిబ్రా అంటే ఏంటి? ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పితామహుడు ఉన్నాడు. అదేవిధంగా ఈ బీజగణిత పితామహుడు ఎవరు? బీజగణిత పితామహుడు ఎవరంటే డయాఫాంటస్ అండి. డయాఫాంటస్. ఈ డయాఫాంటస్ ఏమంటే ఫాదర్ ఆఫ్ ది ఆల్జిబ్రా అంటారు. ఫాదర్ ఆఫ్ ది ఆల్జిబ్రా. ఈ డయాఫాంటస్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే ఆల్జిబ్రాను మీరు భయపడకండి, ఆల్జిబ్రా అంటే ఏమో లేదండి, ఆధునీకరించబడిన అంకగణితమే ఆల్జిబ్రా అంటున్నాడు. ఏమంటే రెనోవేషన్ చేయబడిందట. ఏది? అర్థమెటిక్, అంకగణితం. మనం చెప్పుకున్నామే సెకండ్ చాప్టర్ అంకగణితాన్ని మనం టెట్ డిఎస్ లో వ్యాపార గణితం అంటాం. మిగతా పోటీ పరీక్షలకి ఆ అంకగణితం అంటామండి. దాన్ని అర్థమెటిక్ అంటాం. ఆధునీకరించబడిన అంకగణితంనే ఆల్జిబ్రా అని అంటారని చెప్తున్నాడు. ఎవరంటే ఫాదర్ ఆఫ్ ది ఆల్జిబ్రా ఎవరైనా డయాఫాంటస్. ఈ డయాఫాంటస్ ఏం చేశారంటే ఈ ఆల్జిబ్రాకి సంబంధించి ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగిందండి. ఏ గ్రంథం రాసిందంటే అర్థమెటికా. ఏ గ్రంథం అండి? అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఎవరతను? డయాఫాంటస్ రచించిన గ్రంథం ఏంటంటే అర్థమెటికా. క్లియర్? ఇది ఈ ఆల్జిబ్రాకి పదానికి మూల గ్రంథానికి ఆ గ్రంథ రచనకి దాని ఫాదర్ ఆఫ్ ది ఎవరు అనే దానికి వివరణ అండి. మళ్ళీ ఒకసారి మొదటి నుండి వస్తుందండి. ఆల్జిబ్రా అనే ఆంగ్ల పదం ఆల్జబర్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. ఈ ఆల్జబర్ కి మూలమైన గ్రంథం ఆల్ జబర్వా ఆల్ ముకాబలా. ఆల్ జబర్వా ఆల్ ముకాబలా గ్రంథ రచయిత ఆల్-ఖవారాజ్మీ.
ఈ అల్పోవరాజ్మి ఏ దేశానికి చెందినవాడు అంటే పర్షియన్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. రైట్. ఇక ఆల్జిబ్రా పితామహుడు ఎవరంటే డయాఫాంటస్. డయాఫాంటస్ ఆల్జిబ్రాను ఏమని చెప్తున్నాడు అంటే ఆధునీకరించబడిన అంకగణితమే ఆల్జిబ్రా అని చెప్తున్నాడు డయాఫాంటస్. మరి డయాఫాంటస్ ఒక గ్రంథాన్ని కూడా రాశాడు. ఏంటి ఆ గణిత గ్రంథం అంటే అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఫ్రెండ్స్. రైట్. ఇక ఈ ఆల్జిబ్రాలో మనం నేర్చుకునేవి ఏంటి అంటే మొదటగా బీజీయ సమాసాలంటే ఏందో నేర్చుకుంటాం. బీజీయ సమాసాలంటే ఏందో నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇందులో సర్వ సమీకరణాలను నేర్చుకుంటాము. కారణాంక విభజన చేయడం నేర్చుకుంటాము. ఘాతాంకాలు కూడా ఆల్జిబ్రాలో ఒక భాగమే. రైట్. అందరూ ఏం చేస్తారంటే ఈ ఘాతాంకాన్ని తీసుకొచ్చేసి నెంబర్ సిస్టమ్ సంఖ్యామానంలో చెప్తారు. అదంతా ఒట్టి కథ, అది శాస్త్రం తెలియడం. రైట్. ఎక్కడ చెప్పాలంటే ఆల్జిబ్రాలోనే చెప్పుకోవాలి ఘాతాంకాలు. ఆ తర్వాత బహుపదులు ఎన్ని రకాలుగా ఉన్నాయి అవన్నీ కూడా సమస్యల్ని వాటిపైన సాధిస్తాం. అదేవిధంగా రేఖీయ సమీకరణాలు, ఏ సమీకరణాలని రేఖీయ సమీకరణాలు అంటారు, ఇంతకు అసలు సమీకరణం అంటే ఏంటి అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఆ తర్వాత రేఖీయ సమీకరణాల తర్వాత వర్గ సమీకరణాలు నేర్చుకుంటాం. వర్గ సమీకరణానికి కారణాంకాలు కనుక్కోవడం, అదేవిధంగా వర్గ సమీకరణానికి ఉండే కారణాంకాల యొక్క స్వభావాన్ని చూసిన వెంటనే స్వభావాన్ని చెప్పడం, ఇవన్నీ కూడా వర్గ సమీకరణాలు నేర్చుకుంటాం. ఆ తర్వాత ఏకచల రాశిలో రేఖీయ సమీకరణాలపై సమస్యలు సాధిస్తాము. అదేవిధంగా రెండు చల రాశులలో రేఖీయ సమీకరణాల జతపై కూడా సమస్యలు సాధిస్తాం. మీకు చిన్నప్పుడు మామూలుగా మీరు స్కూల్ పోయే సందర్భంలో అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఏమైనా మాట్లాడుతూ ఉంటారంటే వీటిని ఏమంటారంటే సామెతలు, జాతీయాలు అనే పదాలు కూడా మీరు విని ఉంటారండి. ఇంకేమంటారంటే ఫజిల్స్ అంటారండి. ఫజిల్స్ ఏంటి, ఏమని మాట్లాడతారంటే ఒక పిల్లవాడు చెప్తాడు వాళ్ళ నానమ్మనో తాతయ్యనో వాళ్ళ నాన్ననో విషయం చెప్పింటాడు. ఏమంటారంటే ఒక చెట్టు పైన చిలుకలు కలవు, మరొక చెట్టు పైన గోరింకలు కలవు. చిలుకలు గోరింకలతో అంటున్నాయి, మీలో నుంచి ఒక గోరింక మా చిలుకలలోకి వస్తే మేము సమానం అవుతామంటున్నాయి చిలుకలు. అప్పుడు గోరింకలు ఏమంటున్నాయంటే అలా కాదు, మీ చిలుకలలో నుంచి ఒక చిలుక మా గోరింకలకు వచ్చినట్లయితే మేము రెట్టింపు అవుతాము. అయినా ఆ చెట్టు పైన ఈ చెట్టు పైన ఉన్న చిలుకల సంఖ్య ఎంత, గోరింకల సంఖ్య ఎంత, ఇవన్నీ కూడా ఎక్కడంటే ఈ ఆల్జిబ్రాలోని సమస్యలే. ఇవన్నీ కూడా ఈ ఆల్జిబ్రాలో మనము ఏకచల రాశిలో రేఖీయ సమీకరణాన్ని సాధించేటప్పుడు అలాంటి సమస్యలు సాధిస్తాం. అసలు ఈ క్వశ్చన్స్ ఎక్కడ అంటే మన భాస్కరాచార్య 2 అనేవాడు ఏం చేశాడు మీకు తెలుసు. గణిత శాస్త్రంలో మెథడ్ చదువుకున్నప్పుడు భాస్కరాచార్య 2 వస్తాడు. అతని యొక్క కూతురు తెలుసా ఎవరామె? అతని యొక్క కూతురు లీలావతికి వైదవ్యం ఉందనే విషయం తెలుసుకొని భాస్కరాచార్యుడు పుష్కర కాలానికి వచ్చే ఒక బ్రహ్మముహూర్తాన్ని నిర్ణయించుకొని తన కూతురికి వివాహం చేసిన తర్వాత కూతురు భర్త చనిపోవద్దు అన్న ఉద్దేశంతో ఒక నీటి గడియారాన్ని కనుక్కుంటాడు. ఆ గడియారాన్ని తన స్నేహితులకి చూపించే క్రమంలో ఒకరోజు ఒక కొంట పిల్ల రావడం వలన ఆ పిల్ల పదే గడియారాన్ని తీక్షణంగా నీటి గడియారాన్ని పరీక్షించే క్రమంలో ఆమె మెడలో ఉన్న ముత్యాల హారం తెగడం వల్ల ఆ ముత్యాలు ఆ నీటిలో పడడం వల్ల ఆ ముత్యాలను ఏరుకునే క్రమంలో ఆ గడియారపు ముళ్ళు కొంత సమయం ఆగిపోతాయి. మరి ఈ విషయాన్ని లీలావతి తన తండ్రికి చెప్తుందంటే చెప్పదు. మీకు కూడా తెలుసు, చెప్తే మందలిస్తాడన్న ఉద్దేశంతో చెప్పదు. మరి ఏమనుకుంటాడు భాస్కరాచార్య 2 అనేవాడు, నేను కనుగొన్న ఆ గడియార సమయం సరైన సమయం అని ఆ సమయానికి కూతురు వివాహం చేస్తాడు. ఆ కూతురికి అనుకున్నట్టే వైదవ్యం ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆ ముహూర్తానికి వివాహం జరగలేదు. కారణం మధ్యలో గడియారం ఆగిపోయింది. ఈ విషయం భాస్కరాచార్యుడికి తెలియదు. మరి కూతురికి ఇచ్చినప్పుడే వివాహం అయింది. మరి చేసుకున్నవాడేమో పై లోకాలకు వెళ్ళిపోయాడు. మరి ఏమన్నా పొరపాటున ఏమన్నా అఘాయిత్యాలు చేసుకుంటారో, పైకి చూడడమో కిందికి దునకడమో ఇలాంటివి జరుగుతాయన్న ఉద్దేశంతో కూతురికి కాలక్షేపం జరగడానికి ఒక గ్రంథాన్ని రచించాడు. అదే అర్థమెటిక్ గ్రంథం. ఆ గ్రంథంలో ఉండే సమస్యలన్నీ కూడా పద్య రూపంలోనే ఉంటాయి. ఆ పద్య రూపంలో ఉండే ఆ క్వశ్చన్లన్నిటిని కూడా ఇక్కడ మనం సాధిస్తాం. ఇంకా ఎలాంటి క్వశ్చన్ అంటే ఒక సరస్సులో కొన్ని పువ్వులు కలవు, పువ్వుల చుట్టూ కొన్ని తుమ్మెదలు తిరుగుతుండెను. ఒక్కొక్క పువ్వుపై ఒక్కొక్క తుమ్మెద వాడితే ఒక తుమ్మెద మిగిలిను.
అలా కాకుండా ఒక్కొక్క పువ్వుపై 2 తుమ్మెదలు వాలితే ఒక పువ్వు మిగులును. అయినా ఆ సరస్సులో ఉన్న తామరలన్నీ తుమ్మెదలన్నీ. అదేవిధంగా మా తోటలో కొన్ని తుమ్మెదలు కలవు, 1/4 వంతు గులాబీలపై వాలెను, 1/6 వంతు మల్లెలపై వాలెను, 1/8 వంతు లిల్లీ పుష్పములపై వాలెను. 2 తుమ్మెదలు స్వేచ్ఛగా ఎగురుతుండెను. అయినా మా తోటలో ఉన్న తుమ్మెదల సంఖ్య ఎంత? ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎక్కడ సాధిస్తామంటే మనం ఆల్జిబ్రాలో సాధిస్తాం. ఓకే, ఇవన్నీ కూడా అర్థమెటిక్ సంబంధించినవే. ఎక్కడ? లీలావతి అనే గణిత గ్రంథంలో నుండి తీసుకోబడ్డవే. ఎందుకు తీసుకున్నారంటే అవి ఏకచల రాశులలో సమీకరణాలు, 2 చలరాశిలో సమీకరణాలు. ఇక్కడ చూడండి, ఏకచల రాశిలో రేఖీయ సమీకరణాలు, 2 చలరాశిలో రేఖీయ సమీకరణాలు. ఆ సమీకరణాలు ఆ అర్థమెటిక్ లీలావతి గణితంలో నుండి తీసుకొని ఇక్కడ సమస్యను సాధిస్తాం. ఎందుకు అక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే, మరి డయాఫాంటస్ ఏమని చెప్తున్నాడు? ఆల్జిబ్రా అంటే ఆధునీకరించబడిన అర్థమెటికే. మరి భాస్కరాచార్య 2 రాసింది ఏంది? అర్థమెటికే. దానికి ఎవరి పేరు పెట్టాడు? తన కూతురు పేరు లీలావతి అని పేరు పెట్టడం జరిగింది. మీకు అది మెథడ్లో వస్తుంది, గణిత శాస్త్ర మెథడాలజీలో వస్తుంది. మెథడ్లో ఏమని చెప్తున్నారు? మెథడ్లో అంటే లీలావతి అనే గణిత గ్రంథాన్ని అట పాశ్చాత్యులు బయటి దేశంలో నుంచి గణిత శాస్త్రవేత్తలు వచ్చి వాళ్ళ భాషలోకి తర్జుమా చేసుకొని పోయిరట. అంటే దాని యొక్క గొప్పతనం ఏందో అర్థం చేసుకోండి. అందులో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా పద్య రూపంలోనే ఉంటుంది, అదే అర్థమెటిక్. ఆ అర్థమెటిక్ ఆధునీకరించబడిన అర్థమెటిక్ నే ఇప్పుడు డయాఫాంటస్ ఏమంటున్నారంటే బీజగణితం అంటాం. రైట్. ఇక సమీకరణాలు అంటే అందరికీ తెలుసు. మరి ఏంటి సర్వ సమీకరణాలు అంటే? సమీకరణం అంటే ఏం లేదు మిత్రమా, సమానత్వం గుర్తుంటే దాన్ని సమీకరణం అనాలా. దానికి ఎడమ వైపు ఉంటుంది, కుడి వైపు ఉంటుంది. ఎడమ వైపు విలువ ఎంతో, కుడి వైపు విలువ కూడా అంతే. ఇవి 2 సమానం అని చెప్పేదే సమీకరణం. మధ్యలో ఏముంటుందంటే ఈక్వల్ గుర్తుంటుంది. మరి సర్వ సమీకరణాలు అంటే అర్థం ఏంటంటే, ఈ సమీకరణంలో సందర్భానుసారంగా ఎడమ వైపు భాగాన్ని ఉపయోగించి సమస్యను సాధించడం అన్న జరుగుద్ది. కొన్ని సందర్భాల్లో ఎడమ భాగంలో నుంచి సమస్య కఠినమైతే కుడి భాగాన్ని ఉపయోగించుకొని సమస్యను సాధించడం జరుగుద్ది. అందుకే ఈ సమీకరణాలను ఏమంటారంటే ఎస్పెషల్లీ సర్వ సమీకరణాలు అంటారు, ఆల్జిబ్రాయిక్ ఈక్వాలిటీస్ అంటారు అనమాట. ఎందుకంటే ఐడెంటిటీస్ అని అంటారు. ఇవి ప్రత్యేకమైనవి. అంటే ఎప్పుడు ఒక ఎడమ భాగానే కాకుండా సందర్భానుసారంగా ఈజీగా ఉండడానికి కుడి భాగాన్ని వాడతాం. కొన్ని సందర్భాల్లో కుడి భాగాన్ని కాకుండా ఎడమ భాగాన్ని వాడతాం. అందుకే వీటిని ఏమంటారంటే ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్. వీటిని బీజగణిత సర్వ సమీకరణాలు అంటారు. అసలు బీజగణిత సర్వ సమీకరణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అవన్నీ కూడా నేను వరుస క్రమంలో రాస్తుంటా. వాటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా నేను చెప్తా. ముందే చెప్తున్నా, ఈ చాప్టర్ అంటేనే చాలా మంది పిల్లలు కాదు భయపడేది, మాస్టర్లో భయపడతారు. ఎందుకంటే నాకైతే మాస్టర్ నా స్కూల్లో అనేవాడు, నేను డిగ్రీలో ఉన్నాక కూడా ఒక పెద్ద ఆయన అనేది ఆల్జిబ్రా అంటేనే గుండె గాబ్రా అనేది. ఆయన అనడంతో సగం మంది ఎప్పుడు వస్తాడో ఆయన అనే ఉద్దేశంతో వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇందులో భయపడాల్సింది ఏం లేదండి, చాలా ఈజీగా ఉండే చాప్టర్. కానీ ఏమున్నాయంటే ఒక బొమ్మలు, ముచ్చట, కథ ఉండదు. అంత మాత్రాన దీనికి భయపడాల్సింది ఏం లేదండి. ఇవన్నిటిని నేను వరుస క్రమంలో మీకు ఒక కథ మాదిరిగా చెప్పేస్తా ఫ్రెండ్స్. రైట్. ఇంతకీ ఇందులో తీసుకునే పదాలను ఏమంటారంటే బీజాలు అంటారు. ఏమంటారు? బీజాలు అంటారు. అంటే వేరియబుల్ చలరాశులు తీసుకున్న, నెంబర్స్ 2, 3, 4 తీసుకున్న, వీటిని ఈ చాప్టర్ లో స్పెషల్ గా ఏమంటారంటే బీజాలు అంటారు. ఏమంటారండి? బీజాలు. ఇంతకీ బీజీయ సమాసం అంటే ఏంటంటే బీజాలు లేదా సంఖ్యల్ని ప్లస్ లేదా మైనస్ లేదా రెండింటితో కలిపి రాసే సమాసాలను ఏమంటారంటే బీజీయ సమాసాలు అంటారు. బీజీయ సమాసం అంటే మరేమో కాదు. ఈ బీజీయ సమాసాల్లో ఉండేవి ఏంటి అంటే వేరియబుల్స్ అంటే చరరాశులు, ఎక్స్, వైలు, జెడ్లు లేదా ఏబిసిడి ఆల్ఫాబెట్ లో ఉండే అక్షరాలు, అదే విధంగా 1, 2, 3లో ఉండే నెంబర్లో ప్లస్ గుర్తుతో, మైనస్ గుర్తుతో లేదా ప్లస్ మైనస్ ఈ రెండింటితో కలిపి రాయబడే ఆ సమాసాన్ని ఏమంటామంటే బీజీయ సమాసాలు అంటారు. క్లియరా? బీజీయ సమాసం అంటే క్లియరా? రైట్.
ఓకే, ఇక్కడ బీజ సమాసాలని వానిలో ఉండే పదాల ఆధారంగా వాటిని వర్గీకరించారు. బీజ సమాసంలో ఒకే పదం ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఏకపది అంటారు. ఏమంటారండి? ఏకపది. బీజ సమాసంలో 2 పదాలు ఉన్నట్లయితే దాన్ని ద్విపది అంటారండి. బీజ సమాసంలో 3 పదాలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే గణపది. త్రిపది అనకూడదు, ఏమన్నా గణపది అంటారండి. ఇంతకు బహుపది అంటే అర్థం ఏంటంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ పదాలను కలిగి ఉండి బీజ సమాసాన్ని బహుపది అంటారు. అనగా ఏకపది బహుపదియే, ద్విపది బహుపదియే, గణపది కూడా బహుపదియే. క్లియరా? రైట్. ఇక బహుపది కాని వాటిని ఏమంటారంటే బహుళ పదులు అంటారు. బహుపదునేమో పాలినామియల్ అంటారు, బహుళ పదులనేమో మల్టీనామియల్ అంటారు. మరి బహుపది కాని వాటిని బహుళ పదులు అంటున్నాము, మరి ఎందుకు అది బహుపది కాదు అనే దానికి నేను ఇక్కడ వరుసలో వివరణ ఇస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనం నేర్చుకునేవి సర్వ సమీకరణాలు, కారణాంక విభజన, ఘాతాలు, ఘాతాంకాలు, బహుపదులు, రేఖీయ సమీకరణాలు, వర్గ సమీకరణాలు, ఏకచల రాశుల రేఖీయ సమీకరణాలు, 2 చలరాశుల రేఖీయ సమీకరణాల జతల గురించి నేర్చుకుంటూ వాటిపైన ఉండే మన టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్, ప్రీవియస్ టెట్లో, డిఎస్లో 2 రాష్ట్రాల్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ ని కూడా నేను వరుస క్రమంలో అవి ఏ ఆర్డర్లో రావాలో, ఏ టాపిక్లలో వచ్చినాయో ఆ టాపిక్లలో పొందుపరిచి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్.